అన్నం వేస్తున్నా. వద్దు, నాకు ఎల్లిపాయ రాసేయు. పచ్చి పులుసు ఉంది, తినవా? వద్దు. ఏం చేయాలి మరి? ఎల్లిపాయ రైస్. ఎల్లిపాయ రైసా? తింటావా మరి? సరే మరి, ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఎల్లిపాయ రైస్ కోసం అయితే అన్నం అయితే ఇట్లా చేసుకోవాలండి. మెత్తగా పొడి పొడిగా ఉండలు లేకుండా ఇట్లా చేసుకోవాలి. ఎంత ఎంత చేసుకోవాలనుకుంటున్నారో అంత అన్నం క్వాంటిటీ తీసుకొని ఇలా అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఇలా మొత్తం అన్నం చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ మంచిగా ఇట్లా కలుపుకోవాలి. అయితే ఉప్పు కారం అయితే మంచిగా కలుపుకొని ఇట్లా మొత్తం మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అయితే కడాయి పెట్టేసుకుందామండి. ఈ ఎల్లిపాయలు అయితే తీసుకొని కొంచెం అయితే కచ్చా పెచ్చగా దంచుకుంటాను. చూడండి, ఇప్పుడు ఎన్ని ఎల్లిపాయలు తీసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి. నా దగ్గర ఎక్కువ లేవు కాబట్టి నేను కొన్ని తీసుకున్నాను. బయటికి మనకి ఎల్లిపాయ తగులుతూ ఉంటే సూపర్ టేస్ట్ ఉంటుంది రైస్ అయితే. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే పోయాలి. వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కింది చూడండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు ఇవి వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇగో మనం ఇట్లా ఎల్లిగడ్డని కచ్చపెచ్చగా దంచుకొని ఇప్పుడు ఆ ఎల్లిగడ్డని ఆయిల్లో వేయాలా. ఈ మినప్పప్పు ఇంకా శనగపప్పు ఏంటంటే తింటుంటే పంట కింద మంచిగా తాకుతూ ఉంటే మంచిగా అనిపిస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఒక 3 ఎండుమిర్చి, అట్లనే కొంచెం కరివేపాకు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో రైస్, కారం, ఉప్పు వేసి కలుపుకొని అది ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. రైస్ అయితే ఇందులో వేసేసాను. ఇప్పుడైతే దీన్ని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు చూసుకొని కొంచెం తగ్గినట్టయితే కొంచెం వేసుకోవాలి. నేను ఉప్పు చూసాను, కొంచెం తక్కువ ఉంది. సో నేను మళ్ళీ కొంచెం ఉప్పు వేసి మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఇట్లానే వేడి చేస్తూ కలుపుతూ ఉంటే మనకైతే వేడివేడిగా ఎల్లిపాయ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. మనకు గొంతు బాగాలేనప్పుడు, మనకు ఫీవర్ వచ్చినప్పుడు, తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. సింపుల్గా ఈజీగా ట్రై చేసుకోవచ్చు. 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది ఎల్లిపాయ రైస్. ఒకసారి వీలైతే మీరు ట్రై చేసి మీ పిల్లలకు కానీ మీరు కానీ తిని చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు వేడిగా ఎల్లిపాయ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా 5 మినిట్స్లో చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకైతే నచ్చుతుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా అలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.